ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవ, కృపగల దేవ, నీ వందనములు, స్తోత్రములు. నీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని కాచి కాపాడి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి సురక్షితంగా సజీవ లెక్కలో ఉంచి, ఇదిగో నా దేవ, నీ యొక్క మాటలు ధ్యానం చేయడానికి కృప చేస్తున్నారు. నీ వందనములు, స్తోత్రములు. వింటున్నటువంటి మాటలన్నింటిలో తండ్రినైనా నీ పరిశుద్ధాత్మ చేత సహాయం చేత నేను నడిపించి, ఇగో కూడి వచ్చి వింటున్నటువంటి ఆ యొక్క బిడ్డలందరినీ కూడా వారికి మనోనేత్రము వెలిగింపచేసి అపవాది యొక్క తంత్రములు నాయన ఎలా ఉన్నవో, నేను నిన్నటి దినాన్న వాక్యం బంధించలేకపోయింది అపవాది, మరి బోధకులను ఎలా బంధించిందో, బంధించి బోధని ఎలా తారుమారు చేసిందో, మార్గాన్ని తప్పించిందో, వాక్యాన్ని బంధించలేక వాక్యాన్ని తారుమారు చేసిన విధానాన్ని నిన్న దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినం కూడా ఎలా తారుమారు చేసి భ్రమపరిచిందో, మరి మా యొక్క నేత్రాలకు వాక్యములు ఉన్నది ఒకటైతే లేని దాన్ని ఎలా చేయిస్తుందో వాటి వివరాలు బిడ్డలకు తెలియజేస్తుండగా మా యొక్క మనోనేత్రం వెలిగింపజేసి నీ కృపను తోడుగా వచ్చి సహాయం చేయమని యేసునామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, వాక్యం బంధించలేకపోయింది అపవాది. వాక్యాన్ని అపవాది బంధించలేకపోయింది. మరి దేన్ని బంధించింది? దేనిని మార్పు చేసిందో కొన్ని వివరాలు మనం చూడగలిగితే, కొంత సందర్భాన్ని దేవుని యొక్క మాటల్లో మనం చూద్దాం. వాక్యాన్ని బంధించలేకపోయినటువంటి అపవాది దేవుణ్ణి ఏమీ చేయలేక ప్రారంభములో దేవుని పిల్లలైనటువంటి మన మీద ఏ విధంగా కక్ష తీర్చుకుందో ముందు తరగతుల్లో తెలుసుకున్నాం. దేవుని కుమారులైనటువంటి మనకి పరలోకం ఇవ్వకూడదని, దేవదూతలకి పరలోకం లోబర్చాలని, మట్టి ఆకారంతో చేసుకున్న దేవుని కుమారులుగా ఆత్మీయ జీవం పోసినటువంటి దేవునికి వారసులుగా వీళ్ళు ఉండకూడదని కుట్ర పన్నింది అపవాది. అది ఒకప్పుడు ప్రధానమైన దేవదూత. ఆ దూత భూమి మీదకి తోసివేయబడింది. కొన్ని పాతాళంలోకి నెట్టివేయబడ్డాయి. అలా వచ్చిన ఈ దూత చాలాసార్లు వాక్యాన్ని బంధించాలని చూసింది. ఇజ్రాయేల్ కాలంలో వాక్యం ఇవ్వకుండా దాన్ని పగలగొట్టించింది మోషే ద్వారా, కోపం ద్వారా పగలగొట్టించింది. మరి అలాగే ఇర్మియా గ్రంథాన్ని ఆ యొక్క రాజు హృదయంలో దూరి కాల్చివేసింది. ఆయన ఎక్కడ వాక్యాన్ని బంధించలేకపోయింది. మరి ఇప్పుడు ఎలా ఈ పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ అనేది ఎంటర్ అయిందో, మనల్ని ఎలా మోసగిస్తుందో కొన్ని జాగ్రత్త వచనాలు మత్తయి గారు సువార్తలో వ్రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటల్ని మత్తయి గారు
ఏమంటున్నారో ఒకసారి మీ బైబిల్ తెరిచి ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24, 25 వచనాలు చూద్దాం. చూసారా, క్రీస్తు ఉన్నాడన్నది ఎంత సత్యమో, క్రీస్తు వచ్చాడన్నది ఎంత సత్యమో, అదేవిధంగా అబద్ధ క్రీస్తులను కూడా తయారు చేసుకుంది. అబద్ధపు క్రీస్తులు కూడా తయారు చేసుకుని ఏమంటుందట, ఇక్కడ సాతాను యొక్క తంత్రాలని, అపవిత్రాత్మ యొక్క ఎత్తుగడని, అపవిత్రాత్మ మోసం చేస్తాడన్నటువంటి విషయాన్ని గుర్తిరిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి గారి చేత కొన్ని జాగ్రత్తలు వ్రాయించినట్లు మనం చూస్తున్నాం. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినాను వెళ్ళకండి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకండి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని యొక్క రాకడ ఉండును. చూసారా ఎంత జాగ్రత్తని తెలియజేస్తున్నాడు. పోనీ దేవుడు బైబిల్ గ్రంథంలో జాగ్రత్త చెప్పలేదు కనుక మేము మోసపోయామనడానికి వీలు లేదండి. ఇక్కడ హెచ్చరికలు, ఒక ప్రమాదపు హెచ్చరికలు, ఒక బ్రిడ్జి కడుతున్నప్పుడు, వంతెన కూలిపోయినప్పుడు R&B వాడు ఒక బోర్డు పెడతారు. ఆ బోర్డు పక్కన ఒక బొమ్మ ఉంటుంది, అది పుర్రె ఆకారంలో ఉంటుంది. కింద 2 ఎముకలు ఇంటు ఆకారంలో పెట్టి ఆ ఇంటు మధ్యన ఆ పుర్రెని పెడతారు. ఆ కింద ఇంగ్లీష్లో అయితే డేంజర్ అని రాస్తారు, తెలుగులో అయితే అపాయం అని రాస్తారు. అంటే ఈ బోర్డు చూసి ముందుగానే అక్కడ ఉన్నటువంటి వారు నెమ్మదిగానే వెళ్ళాలి, లేతే ఇంకొక రోడ్డు మలిచి ఇంకొక రోడ్డు పక్కన ఉన్నది ఆ పక్కదారిలోనే మీరు వెళ్ళిపోవాలి అని సూచన ఇస్తారు. ఒక యారో మార్క్ అనేది అక్కడ పెడతారు. ఆ హెచ్చరికలు చూసి ఖాతరు చేయకుండా ఒకవేళ వెళితే మనం ఎలా అయిపోతామని, ఇదిగో ఏదైతే ఎముకలు, నీ ఎముకలేవి, నీ ఎముకలు ఇంటూ లేక పెట్టారో, ఏదైతే పుర్రు పెట్టారో అది కాలిపోయిన తర్వాత నీ ఆకారము అలా అయిపోతుందని చూపిస్తారు. దాన్ని డేంజర్ ఆకారం. నీ శరీరము చచ్చిపోయిన తర్వాత కట్ల మీదకి వెళ్ళిపోయి కాలిపోతూ అలా తయారైపోతూ కాలిపోతుంది, బూడిదైపోతుంది చెప్పడం కొరకు సింబాలిక్గా దాన్ని ఉపయోగిస్తారు. అలాగే దేవుడు మంచి దేవుడు కదండి, గొప్ప దేవుడు. చాలా మంచి హెచ్చరికలు ముందుగానే మనకిస్తూ ఉన్నాడు. మన వాక్యమే చదవము, హెచ్చరికలే పట్టించుకోము, వాటిలో ఉన్నదేంటో సారాంశం అర్థం చేసుకోము, ఎవరేమి చెప్పినా నమ్మేస్తాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు ఎవరేం చెప్పినా నమ్మకండి. నేను చెప్పిన వాక్యము తప్ప, మేము చెప్పిన ఈ వాక్యము తప్ప మేమైనను దేవదూత అయినను ఇంకెవరు చెప్పినా మీరు ఎంత మాత్రమును నమ్మకండి. ఎందుకంటే యుగ సంబంధమైన దూత, దేవత మీ మనోనేత్రములు గుడ్డితనము కలిగించి అనేక తంత్రముల ద్వారా వాక్యాన్ని బంధించడం చేతకాక వాక్యాన్ని మార్గాన్ని తప్పిస్తుంది, సత్యాన్ని అసత్యంగా మారుస్తుంది. సత్యాన్ని అసత్యంగా మారుస్తుంది. కనుక ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం చూడండి. వాక్యం ఎలా బంధించలేక మనల్ని ఎలా బంధించి మార్గాన్ని తెప్పించిందో, మన హృదయంలో ఎలా కూర్చుందో అపవాది
చేయరాని కార్యములు, దేవునికి భిన్నమైన కార్యములు, దేవునికి ఇష్టం లేని పనులు బైబిల్లోనే ఉంటూ ఎలా చేయిస్తుందో వాళ్ళు ఏం చేస్తారని చెప్పాడంటే మొదటి వచనంలో ఏం చేస్తారట? వాళ్ళు ఏం చేస్తారట? 24వ వచనం, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలు చేస్తారు. నమ్మకండి. సూచక్రియలు జరిగే ప్రతి చోట దేవుడే చేస్తున్నాడు అనుకోవడం బుద్ధి పొరపాటు. సూచక్రియలు జరిగే ప్రతి చోట ఇది దేవుని కార్యం అనుకోవడం పొరపాటు. దేవుడు అంటున్నాడు, ఇటువంటి కార్యములు దెయ్యము కూడా చేస్తుంది. ఇటువంటి కార్యములు దెయ్యము కూడా చేయగలదు. గత ఎపిసోడ్లో మీకు చెప్పాను, మహా అద్భుతములు సూచక్రియలు చేస్తుందని తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము కింద వచనాల్లో చూపించాను. అలాగే అక్కడ పౌలు గారు చెప్తున్నారు ఇదే మాటని. ఇక్కడికి వచ్చేసరికి మత్తయి గారు సువార్తలో యేసుక్రీస్తు వారు దీన్ని క్షుణ్ణంగా మనకి తెలియజేస్తున్నారు. ఏం చేస్తారట? అలా మోసపరచడానికి సూచక్రియలు చేస్తారు, మహత్కార్యములు చేస్తారు, కనపరుస్తారు. కనుక నేను ముందుగా చెప్పాను, మీరు ఎంత మాత్రం ఆ సూచక్రియలకు పడిపోకండి, వారి మాటలకు పడిపోకండి, వారి కల్పన కథలకు పడిపోకండి. దయచేసి వాక్యాన్ని చూడండి. వాక్యం ఏది చెప్తుందో అలా ఉన్నవో లేవో, లేఖనములు అలా బోధిస్తున్నవో లేవో వాటి ప్రకారము నడుచుకున్నట్టు యుక్తము, కానీ వాటికి భిన్నముగా వెళ్ళడం వల్ల మీరు అపవాదిని గెలిపించిన వారే భిన్నమైన సువార్తకు వెళ్ళిపోతారు. అది సువార్త, ఇది సువార్తే, కానీ సత్య సువార్త భిన్నమైన సువార్త. భిన్నమైనది అంటే వాక్యాన్ని బంధించలేక అపవాది భిన్నముగా మిమ్మల్ని మార్చేసింది, తప్పుదోవను పట్టించింది. చాలా ఆలోచించింది, దేవుని వాక్యాన్ని బంధించలేకపోయింది. ప్రవక్తల్ని చంపించింది కానీ వాక్యాన్ని బంధించలేకపోయింది. యేసుక్రీస్తుని కూడా చంపించింది కానీ వాక్యాన్ని తిరిగి లేచిపోయాడు ఆయన. మరి అపోస్తులను ఎందరినో చంపించింది, వాక్యాన్ని బంధించలేకపోయింది. చెరసాలలో పెట్టించింది శిష్యుల్ని, వాక్యాన్ని బంధించలేకపోయింది. రక్షణ కార్యక్రమాన్ని బంధించలేకపోయింది. ఈరోజు ప్రభుత్వాలు కూడా మరి క్రైస్తవ్యం లేకుండా చేస్తాం, క్రైస్తవ్యం లేకుండా చేయగలరేమో కానీ వాక్యం లేకుండా మాత్రం చేయలేరు. వారు మనుషులను చంపగలరేమో కానీ దేవుని వాక్యం లేకుండా చేయలేరు. ప్రియమైన వాళ్ళారా, చేయలేరు. ఇదిగో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారి తలంపులు ఎలా ఉన్నాయంటే దుష్టుని యందు ఉన్నాయి కనుక అనేక రకాలుగా ప్రేరేపిస్తూ ఈరోజు క్రైస్తవులు కూడాను ఏం చేసిందంటే అందరూ ఒకటే కాదండి, ఒక్కొక్కరికి ఒక బోధ, సంఘానికి ఒక మార్పులు, సంఘానికి ఒక చేర్పులు బైబిల్లో ఉన్నట్టుగా ఉండదు. బైబిల్లో లేని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, బైబిల్లోని ఆచారాలు పెడతా ఉంటారు. మీరు ఏ సంఘంలో చూడండి బైబిల్కి భిన్నమైన కార్యక్రమాలు చేస్తారు తప్ప దేవుడు చెప్పాడు, బైబిల్లో ఉంది కదా, మా బైలాలో ఉందంటాడు. అంతే, బైబిల్లో ఉంది కదా నాయన, మీరు ఇలాగెందుకు చేస్తారు మీ సంఘం అంటే వాళ్ళు ఏమంటారు తెలిసిన, మేము రాసుకున్న బైలాలో ఉంది, బైబిల్లోది మాకు అనవసరం, బైలాలోది మాకు అవసరం. మా సిద్ధాంతముల బైలా ఉంది, ఆ బైలాలోది ఏముందో మేము ఆచరిస్తాము తప్ప బైబిల్లోది మాకు అనవసరం అంటున్నారు, మాకు అవసరం లేదంటున్నారు. దేవుడు అంటున్నాడు జాగ్రత్త. ఇది ఎవరు చేశారు? ఈ కార్యక్రమాన్ని ఎవరు చేశారు? అపవాది. ఎవరి మనుషులను హృదయాలను మార్చేసింది, హృదయాల్లో దూరిపోయింది, తిష్ట వేసుకుంది, కూర్చున్నాడు. ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దాని అంతటిని ఎదిరించు, తానే దేవుడిని కనపరుచుకొనొచ్చు దేవుని ఆలయములో కూర్చున్నాడు. అనగా దేవుని ఆలయం అనగా మన హృదయములో కూర్చున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని నమ్మని సంఘాలు మా బైలాలో ఉందండి, మేము ఇలా చేస్తాం. కొన్ని వాక్యములు దేవుడు ఇలా చెప్తున్నాడు కదండి, అది కాదు, మేము ఇలా చేస్తాం. కనుక ఎన్ని రకాలుగా మార్చేసిందో మరి అదే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనంలో కూడా అది హెచ్చరిక పుస్తకం. అది ప్రకటన గ్రంథం. ఆ పుస్తకంలో కూడాను మరి పద్మాస్ దీపం ఉన్నటువంటి యోహాను గారు మరి రాస్తున్న మాటల్లో మరి అక్కడేముందో చూడండి. అవి సూచనలు చేయనట్టి దెయ్యముల
ఆత్మలే. సూచక్రియలు, గొప్ప సూచక్రియలు, గొప్ప అద్భుత కార్యములు ఎన్నెన్నో చేస్తున్నారు కదా, అది ఏంటో కాదు, సూచనలు చేసేటువంటి దెయ్యము ఆత్మలు కూడా సూచక్రియలు చేస్తాయి. ఎవరి పేరిట? యేసు పేరిట. యేసు పేరు చెప్తే దెయ్యం వెళ్ళిపోద్ది కాబట్టి యేసు పేరిటే చేస్తుంది. అందుకని అంటారు అనేకులు వచ్చి, అదే మత్తయి సువార్త చూడండి, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ఆ దినములు అనేకులను చూచి, 6వ అధ్యాయమా, రిఫరెన్స్ 7వ అధ్యాయం 21. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి వచ్చివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందు నన్న తండ్రి చిత్త ప్రకారం చేయబడి ప్రవేశించను. ఏ దినమున? ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దెయ్యములు వెలగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి. ఈరోజు దేవుని వాక్యానుసారంగా లేని సంఘాలన్నీ కూడాను ఒకానొక దినాన్న వీళ్ళు అంటారట, మేము సూచక్రియలు చేశాము, అద్భుత కార్యము చేశాము, గొప్ప కార్యము చేశారంటే మీరెవరో నేను ఎరగను. ఎందుకంటే వాక్యానుసారముగా లేని సంఘములు, వాక్యం మీద కట్టబడని సంఘములు, వాక్యం మీద పునాది వేయబడినటువంటి సంఘములు గనక మీరెవరో నాకు తెలియదర్రా, నాకు తెలీదు. మీరు నేను తెలిసినట్టే మాట్లాడతారు కానీ మీరెవరో నాకు తెలీదు. సరే, ఎంత మాట అన్నాడు. అదే మాట కోసం మరొక సూక్తం మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం పక్కనే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు గాని లోపల క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలముల వలన మీరు తెలుసుకొందురు. చాలు. అబద్ధ ప్రవక్తలు పోల్చడం ఎలా? మందని కనికరించకుండా మందను దోచుకొని తినేస్తూ ఉంటాడు ఒకటి. దేవుని పనిలోనికి వాక్యాన్ని నేర్పించడు 2. ఎందుకంటే వాక్యమే రాదు గనక ఏదో అక్కడ వాక్యం ఇక్కడ వాక్యం తీసుకుంటాడు తప్ప అది దెయ్యపు అనుచరుడుగా ఉన్నటువంటి వాడు ఆయన. దేవుడు అంటున్నాడు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి, హెచ్చరిక చేస్తాడు. చూడండి ఏంటి, రోజు ప్రపంచంలో ఉన్నటువంటి విపత్తులన్నిటి కొరకు హెచ్చరిక చేశాడు దేవుడు. మీరు ప్రతి అంశము చూడండి, మానవుల మేలుకొలుపు కొరకే ప్రతిదీ హెచ్చరిక 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 హెచ్చరిక, జాగ్రత్త పడి. మరి ఈ భిన్నమైన సువార్త తీసుకొస్తుంది, మనోనేత్రులను గుడ్డితనం కలిగించి అనేకుల్ని మరి పాతాళంలోకి తీసుకొని పోతుంది, నరకములోకి అనేటువంటి సంగతి గుర్తెరిగినటువంటి దేవుడు తన పిల్లలైనటువంటి మనకి ఎంత గొప్ప హెచ్చరిక జారీ చేస్తున్నాడో చూడండి. ఎలా కనిపిస్తారు? వారు గొర్రెల చర్మం వేసుకుని మీ యొద్దకు వత్తురు. తోడేళ్ళగా వస్తే నమ్మరు కదా. మాటలో వేషం, భాషలో వేషం, వాక్యములో వేషం, భక్తి పరులాగా డ్రెస్సింగ్లో వేషం, నటన. ఎలా వస్తారట? ఎంతో సాఫ్ట్గా ఉన్నట్టు, ఎంతో భక్తిపరుడుగా, ఎంతో దీర్ఘశాంతుల్లాగా, ఎంతో నమ్మకమైన వాళ్ళలాగా, ఎంతో పరిశుద్ధుల్లాగా, ఎంతో విశ్వాసపాత్రుల్లాగా, గొర్రెల చర్మం కప్పుకుంటా గొర్రెలుగా సాధువుగా ఉంటుందో వాళ్ళు అలాగే కనిపిస్తారు. తడిగుడ్డతో పేరుకోసేస్తారు వాళ్ళు. దేవుడు అంటున్నాడు ఈ మాట, వారు గొర్రెల చర్మం వేసుకొని మెతుకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోళ్ళు. మిమ్మల్ని ఎలా వాడుకోవాలో, ఎలా వంచాలో, ఎలా తినేయాలో, ఎలా మింగేయాలో, ఎలా మీ జీవితాలను పాడు చేయాలో, ఎలా మీ సంపాదన కాజేయాలో తెలిసిన వారు వాళ్ళు. దేవుని కార్యక్రమాలు చేయడు, బైబిల్లో ఉన్నవి చేయరాళ్ళు. అంత ఏవో చెప్తాడు దేవుడు 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 అంటాడు.
వాక్యమే దేవుడు అని చెప్పడం. యేసుక్రీస్తు 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 క్రీస్తు నమ్ముకుని ఏసయ్య ఏసయ్య ఏసే అంటారు. ఏసే వాక్యమైన శరీరధారికి వచ్చినటువంటి వాక్యం అనే సంగతి నమ్మడం. గొర్రెల చర్మం వేసుకొని మామూలుగా వస్తే మీరు పోల్చేస్తారే. ఒక దొంగలా రాడు, ఒకడు దోపిడీదారులకు రాడు, ఒక కసాయోళ్ళకు రాడు, ఒక క్రూరముఖంలో రాడు. క్రూరముఖంగా ఉంటే మీరు ఎక్కడ పోల్చేసి పారిపోతారని చెప్పి నమ్మకమైన వేషం, క్రీస్తు పరిచారకుల వేషం ధరించుకుంటాడట. పోల్చుకోలేరు, ఎక్కడ పోల్చుకోలేరు. ఈడు కరెక్టా ఆడు కరెక్టా, ఈడు కరెక్టా ఆడు అలా పోల్చుకోలేక ఈరోజు అనేక మంది సంఘాల్లో తన జీవితాలు పాడు చేసుకుంటున్నారండి. ఎవడు సరైన వాడో కాపరో, ఎవడు సరైన వాడు కాదో, ఎవడు గొర్రెో, ఎవడు తోడేళ్ళో, ఎవడు నక్కో, ఎవడు కుక్కో ఈరోజు పోల్చుకోలేకపోతున్నారు. ఈరోజు సంఘాల పరిస్థితి అది. అమాయకులు, దేవుని మీద ప్రేమ చూపించే అమాయకులు దగ్గరికి వస్తే వాళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళ ద్వారా సంపదను దోచుకొని కోటీశ్వరులుగా మారిపోతున్నారండి. ఈరోజు లక్షల కోట్లు దోచేస్తున్నారు. విధవరాళ్ళు ఎండలో దిగమింగుతున్నారు, పరుల జోలికి అక్రమంగా పోతున్నారు. అలా చేయకూడదు అని వార్నింగ్ ఇచ్చాడు పౌలు గారు. గతసారి మీకు చెప్పాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 16వ వచనం చూడండి. అక్కడే వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. వారి ఫలముల వలన అంటే వాడు ప్రవర్తించే విధానం బైబిల్లో ఉందా లేదా, వారు చెప్పే మాటలు బైబిల్ అనుసారంగా ఉన్నాయా లేవా, వాళ్ళు చేసే పనులు దేవుడు చెప్పేటట్టు ఉన్నాయా లేవా. అందుకని అన్నాడు, మీరు జ్ఞానవంతులైతే, మీరు బుద్ధిమంతులైతే, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారైతే వారి ఫలముల వల్ల మీరు తెలుసుకుంటారు. ఈ వాక్యం తెలియకపోతే మీరు మోసపోతారు. ఏంటండి బాబు, రెస్ట్ లేకుండా మమ్మల్ని సిద్ధగొట్టేస్తారు అంటున్నారు. మరి తప్పదు, మరి వాక్యం ఇది. ఇంతవరకు నేను మోసపోయాను, మా పితరులు మోసపోయారు, మా తండ్రులు మోసపోయారు, మా తాతలు మోసపోయారు, అందరూ మోసపోయారండి. ఇప్పుడు చెప్తుంటే నాయన ఆ మోసగాడి పాలలో పడిపోయి మేము వదలలేము బాబు, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని రండి, అది వాక్యానుసారం కాదు, మీ జీవితాలు పోతున్నాయి, మీ ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతారు చనిపోయిన తర్వాత. లేదయ్యా మేము రాలేము, ఆయన వదిలేసి. రాలేవా? ఏం మాయ పెట్టాడు, ఏం మందు పెట్టాడు నీకు? అలవాటు అయిపోయిందండి, ఏదోలా ఉంటుందండి. అక్కడికి వెళ్ళకపోతే ఏదోలా ఉంటుందా? అపవాది కాటేసేసింది నీకు. ఏమంటే ఈరోజు కరోనా వచ్చిందని, ఈరోజు భయంకరమైన విపత్తు వచ్చిందని, ఈరోజు ఈ నామకార్థపు క్రైస్తవులు అందరూ ఏం చేస్తారో తెలిసిన ప్రార్థనలు అండి బాబు, ప్రార్థనలో ప్రార్థనలో ప్రార్థనలో. ఒకప్పుడు ఈ హెచ్చరికలన్నీ పక్కన పెట్టేశారు వారి జీవిత కాలంలో. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఈ యొక్క వచనాలన్నీ పక్కన పెట్టేశారు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, ఉద్యోగాలకు వెళ్ళు, సంపాదించు, ఇళ్ళు కట్టి, పెళ్ళిళ్ళు చేయి, బిల్డప్ ఇవ్వు, నగలు సంపాదించు, చీరలు సంపాదించు, వ్యవహారాలు సంపాదించు, అనేక సంపాదించు, అందరికన్నా ఎక్కువ ఉందని చెప్పుకో, నీ బిడ్డను డాక్టర్లు చేయి, ఇంజనీర్ చేయి. దేవుని వాక్యం పరిశీలించలేదు, దేవుని కొరకు బతకలేదు, దేవుని మాటలు వినలేదండి. అండి వాళ్ళందరినీ వ్యతిరేకించానండి నేను, వాళ్ళందరినీ దూరం పెట్టాను. ఎప్పుడైతే దేవుని మాట వాడు వినలేదో వాడు అపవాది సంబంధి. దేవుని వాక్యానుసారంగా లేడప్పుడు వాడు గొర్రెల చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళ యొక్క సంబంధులు. ఈరోజు అటువంటి సంఘాల్లో ఉన్న వారందరూ కూడా ప్రార్థనలు మొదలెట్టారట. ఏమని? ఈ కరోనా వైరస్ తగ్గించే ప్రభా, తగ్గించే ప్రభా, తగ్గించే లింకులట. ఒకప్పుడు దేవుని పేరట చెప్పి ఓ దగ్గర చేరి, కుటుంబాలకు ఓ దగ్గర చేరి మంచి బిర్యానీ, కొబ్బరన్నం, కోడి మాంసం వండుకొని
ఒక నిమిషం చిన్న ప్రార్థన పడేసి దేవుని ముఖాన్ని, 4 నిమిషాలు వాక్యాలు పడేసి దేవు చాలు సరిపెట్టుకు అని చెప్పి అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుతూ ఒకరి మీద ఒకరు సనుగుకొలుచు విమర్శిస్తూ దేవునికి అయిష్టమైనటువంటి కార్యక్రమాలన్నీ చేసిన వీళ్ళు ఈరోజు లింక్ ప్రార్థన చేసేస్తున్నారట. అమ్మో, ఈరోజు వాక్యాన్ని ధ్యానించావా? లేదు. అసలు వింటాడా? ధర్మశాస్త్రాన్ని వినని వాని ప్రార్థన హేయము. అది ఎక్కడ పెట్టేశావు? నీ తెలీదు. వాక్యము తెలుసుకోకుండా చేసిన ప్రార్థన హేయము. ఆయన కట్టడలు తెలుసుకోలేవు, ఆయన నియమాలు తెలుసుకోలేదు, సంఘ పరిపాలన తెలుసుకోలేదు, సంఘ విధానాలు తెలుసుకోలేదు. వాక్యముని ఉన్నట్టుగా సత్యంగా ప్రవర్తించే విధానాన్ని మర్చిపోయావు. తప్పుదోవలో ప్రవర్తించావు, తప్పుడు సంఘాల్లో బతికావు, తప్పుడు సిద్ధాంతాలు పెట్టుకున్నావు, నీ బైబిల్ మీద బతికావు, దేవుడి యొక్క బైబిల్లో పెట్టుకోలేదు నీ బతుకు. మా నాన్నగారు ఉన్నారు కనుక నేనున్నానండి, నేనున్నాను కనుక మా పిల్లలు ఉండాలనుకున్నావే తప్ప వంశపారపర్యంగా మీరు నరకానికి తీసుకెళ్ళిపోయేటట్టుగా మీరు వివాదించుకున్నారు తప్ప చేర్చబడ్డారు. ఆనాడు ఆదిమ సంఘమైనటువంటి క్రీస్తు సంఘం నుండి చీల్చి వేరువేరుగా అయిపోయారు. పాయలుగా శాఖలుగా చేసేసింది. ఎలాగూ నేను వాక్యాన్ని బంధించలేను కనుక ఇగో సంఘాలుగా పేర్లు మార్చేసి దేవుడి యేసు పేరు లేకుండా మనుషుల పేర్లు పెట్టి, ఊర్ల పేర్లు పెట్టి, ఎయిర్పోర్ట్ల పేర్లు పెట్టి బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు పెట్టి చీల్చేసిందండి. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం, అందరు పట్టుకుంది ఆ బైబిలే. అందులో మార్పు లేదు, కానీ చెప్పే మాటల్లో మార్పులు, చెప్పే వాక్యముల మార్పులు, పాటించే సిద్ధాంతాల్లో మార్పులు, ఆచారాల్లో మార్పులు. ఆలోచించారా? ఒక్కటే దేవుడు చెప్పింది ఒక్కటి సరిగ్గా చేయరండి. ఈరోజంట అమ్మో ప్రార్థన చేసేస్తున్నారట. మరి ఈ ప్రార్థన వింటారో లేదో ఒక్కసారి బైబిల్లో దేవుని అడిగి చూద్దాం. ప్రభు, ఇటువంటి వాళ్ళు ప్రార్థన వింటావా వినవా? విపత్తు వచ్చిందని దగ్గరికి వచ్చేసారు, ఆపద వచ్చిందని చచ్చిపోతామని దగ్గరికి వచ్చారు. బతికున్నంత కాలము కూడా నీ మాటలు వినలేదు, నీ వాక్యానుసారంగా లోపడలేదు, నీ వాక్యాన్ని ధ్యానించలేదు, నీ వాక్యాన్ని ప్రకటించలేదు, నీ వాక్యం ప్రకటించుకుని ఆ పిల్లల్ని తయారు చేయలేదు. వీళ్ళు వదులుతావా? వీళ్ళ మాట వింటావా? వీళ్ళు తప్పిస్తావా అని అడిగితే ఆయన ఏమంటాడు చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. నా గద్దింపుల మీద తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను, నా ఉపదేశం మీకు తెలియజేసేదను, నాకొద్దు నోర్మై అన్నారంతే. చాలమ్మా, నా వైపు తిరగండి, నా ఉపదేశాన్ని చెప్తాను, నా నిబంధన చెప్తాను, నా చట్టాన్ని చెప్తాను, నేను మీరు నా కొరకు ఏం చేయాలో, ఎలా బ్రతకాలో మీకు చాలా పొందుపరిచి ఉంచాను. ఒక విధానాన్ని పెట్టాను, ఒక గ్రంథాన్ని పెట్టాను, ఒక క్రమాన్ని పెట్టాను, ఒక సంఘాన్ని పెట్టాను అంటే ఏమన్నారు? నా ఉపదేశం మీకు తెలియజేసేదను, తెలిపేదను రండి అంటే మాకొద్దు నీ ఉపదేశం, మాకు మా అయ్యగారు చేస్తాడు అదే కావాలి, మాకు దైవోపదేశములు వద్దు, మనుషులు కల్పించిన పారంపర్య ఆచారాలు మాకు కావాలి. నువ్వు మూసుకో, నువ్వు చెప్పక మాకు, నువ్వు నాకేం ఉపదేశాలు ఇవ్వకన్నారు వీళ్ళు. ఇదిగో వాక్యాన్ని సత్యాన్ని తెలుసుకున్నాం, వినండి చెప్తాము అంటే అస్సలు అది వేరు. పుట్టేమో బాప్టిస్ట్లో, చచ్చేటంత వరకు కూడా బాప్టిస్ట్లోనే చెప్తాం, చచ్చిపోతాం, బాప్టిస్ట్లోనే ప్రాణాలు పోతాం. అసలు బాప్టిస్ట్ సిద్ధాంతాలు ఎలా ఉన్నాయో తెలుసా? అది బైబిల్ మీద ఆధారపడి లేదు, బైలా మీద ఆధారపడి ఉంది. బైబిల్కి దేవుని మాటకి విరుద్ధంగా ఉంది. బుర్ర ఏమైనా పనిచేస్తుందా నీకు? పనిచేస్తుందా? 66 గ్రంథాల్లో ఏదుందో అదే. ఈ వాక్యమే ప్రకృతిని కలిగించింది, ఈ వాక్యమే నాశనం కొరకు అగ్ని నిలువ చేయబడింది.
ఆకాశమండల అగ్ని నిలువ చేసుకుంది ఈ వాక్యమే, నాశనానికి ఈ వాక్యమే, నేను పుట్టించడానికి ఈ వాక్యమే. ఆయనే యేసుక్రీస్తు. ఈ లోకానికి తండ్రిని పరిచయం చేసింది, దేవుడంటే ఎవరో పరిచయం చేసింది ఈ వాక్యమే, ఆయనే యేసుక్రీస్తు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన ధర్మకార్యాలు అందరూ చేస్తావా? వెళ్ళవు ప్రభు దగ్గరికి. ఎందుకంటే బైబిల్ చట్టం ఉంది ఇక్కడ నా దగ్గర. నువ్వు రాసుకున్న చట్టం ఎంత? దేవుని ఆరాధించేవారు దేవుని చట్ట ప్రకారం ఆరాధించాలి. దేవుని నమ్ముకునేవారు దేవుని చట్ట ప్రకారం నమ్ముకోవాలి. దేవుని ఆశ్రయించేవారు దేవుని చట్ట ప్రకారం ఆశ్రయించాలి. ప్రతిదానికి ఒక చట్టం ఉంది. ఈ లోకంలో నీకు చట్టాలు ఎలా ఉన్నాయో, సెక్షన్స్ ఎలా ఉన్నాయో, ఆయన నమ్ముకోవడం కూడా చట్టం ఉంది. వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట యేసుక్రీస్తును కూర్చున్నటువంటి మాటల వలన కలుగును, వాక్యం వల్ల కలుగును. కొత్త నిబంధన చట్టం. చట్టాన్ని పక్కన పెడితే కుదరదు. అలానే పాత చట్టాన్ని చూసుకొస్తే కుదరదు. నువ్వు ఎవరి పరిపాలన ఉన్నారో ఆ చట్టంలో ఉండాలి. నేను పాత చట్టంలో కుదరవు, అవి అయిపోయినాయి. నా ఉపదేశం మీకు తెలియదని చెప్పి ఆయన అంటేట వీళ్ళు ఏమన్నారు తెలిసిన? మేం వినం, మీలో ఒకడు నేను సత్యము చెప్పుదని వచ్చిన మీరు ఎంత మాత్రం వినరు. గోపాలన్న డేవిడ్ వాక్యం నేర్చుకున్నాడట, సత్యం చెప్తున్నాడట, పోనీ విందాం, ఎలా ఉందో చూద్దాం అనేవాళ్ళు ఉంటారు. విన్న వాక్యం అంతా కరెక్టే కానీ నాయన మేము రాలేవరా, అందులోకి అలవాటు అయిపోయింది రాయి. మీ బాబు నరకంలో ఉన్నాడు, నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు. మీ పితరులు నరకంలో ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. అయ్యా నాయన తప్పు చేసేస్తాం, మేము తప్పు చేసి ఇక్కడికి వచ్చేసాం. ధనవంతుడు అంటున్నాడు, మేము తెలియక తప్పు చేసి ఇక్కడికి వచ్చేసాం, మాకు వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ బాధ ఏంటో. నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, సిస్టమ్ చెప్పు, ఎలా బ్రతకాలో చెప్పు, ఎలా చట్టాలు అనుసరించాలో చెప్పు. నన్ను ఎలాగా పంపించనంటున్నావు? లాజర్ని పంపించు. వాళ్ళు ఇక్కడ బాధపడుతుంది, నువ్వేమో వాళ్ళేదో ఇక్కడ ఉద్ధరించి ఓడబొడిసి స్వర్గానికి వెళ్ళిపోయారని చెప్పి అందులోనే ఉంటే నాకు రక్షణ అనుకుంటున్నావు. కుదరదమ్మా. బైబిల్ చట్టం ఏమాత్రం ఒప్పుకోదు. ఒకసారి చూడు, నువ్వు చేస్తున్న సంఘ కార్యక్రమాలు బైబిల్లో చెప్పిన సంఘ కార్యక్రమాలు ఒకేలాగా ఉన్నాయా? భిన్నమైన సువార్త అది సువార్తే. క్రీస్తు సువార్తను చెరపగోరిన సువార్త. భిన్నమైన సువార్త అంటే అర్థం ఏంటి తెలిసిన? క్రీస్తు సువార్తను చెరపగోరిన భిన్నమైన సువార్త. భిన్నమైన సువార్త. అబద్ధ బోధ అన్నాడు, దొంగ బోధ అన్నాడు. దేవుడే అన్నాడు వాటి పేర్లు. నేనేం పెట్టలేదండి, నేనేం పెట్టలేదు, దేవుడు పెట్టాడు ఆ పేర్లు. ఈరోజు ప్రార్థనలు చేసేసి రక్షించమంటారా మీరా? వింటాడా? వింటాడు అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు 25వ వచనం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. 20లో 20 సంవత్సరాల్లో వినలేదు, 30లో వినలేదు, 40లో వినలేదు, 60లో వినలేదు, చచ్చేటంత వరకు త్రోసివేస్తూనే ఉన్నారు చట్టాన్ని. దేవుని ఉపదేశ ప్రకారముగా నువ్వు ఉన్నావా? దేవుని చట్టంలో నువ్వు ఉన్నావా? మనుషులు కల్పించిన చట్టాల్లోకి జంప్ అయిపోయావా? అక్కడ నువ్వు అన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని గొప్ప కార్యక్రమం చేసినా పొగిడించుకోవడానికే తప్ప పరలోకములో ఫలము నీకెంత మాత్రము రాదు బిడ్డ, రాదు. బిల్డప్ బాబాయ్ వైపు అన్నమాట. బిల్డప్ కోసం చేసుకోవాలి త్యాగకారము, ధన కార్యములు, ఈ కార్యములు, ఆ కార్యములు. వాక్యానుసారము లేకుండా నువ్వు ఏది చేసినా సరే అదే అన్నాడు. ఆ దినమున అనేకులు చూసి ప్రభువా నీ నామమును దెయ్యములు వెళ్ళగొట్టాము, స్వస్థత చేసావు, మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, గెట్ అవుట్ అండ్ షట్ అప్.
గెట్ అవుట్. అక్రమము చేశారు, క్రమమైన చట్ట ప్రకారం మీరు లేరు, అక్రమమైన దాన్ని చేశారు కనుక గెట్ అవుట్. నాకు తెలియదు మీరు ఎవరో. ఐ డోంట్ నో హూ ఆర్ యూ. ఐ డోంట్ నో. నాకు తెలీదు. అప్పుడు ఏం జరిగింది చూడండి. నేను గర్దింపుగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను. మీరు ప్రార్థన చేస్తున్నారు, నాకేమొస్తుంది తెలిసిన? నవ్వు వస్తుంది. మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, నాకు నవ్వు వచ్చేస్తుంది. ఎందుకు? వైరస్ ఎక్కడ అంటేస్తుందో, ఎవడికి అంటేస్తుందో. బయటికి వెళ్తే కానీ దినం గడవదు. బయటికి వెళ్తే ఎవడు తగిలిస్తాడో, ఏం తగిలిస్తాడో, ఎవడు తుమ్ముతాడో, ఎవడు దగ్గుతాడో. మీకు అపాయం వచ్చేసింది చూసారా? అపాయం వచ్చింది. ఇప్పుడు నేను నవ్వేదను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. దేవా దేవా దేవా, వైరస్ తీసి దేవా, కరోనా తీసి ప్రభా, కరోనా తీసి ప్రభా, చంటి బిడ్డలు ఉన్నారు ప్రభా, ఇదిగో ప్రభా నాయనా నీకు ఆనకిస్తాం ప్రభా, నాయనా నీకు ఇది తీసేస్తే మీకు డబ్బులు చదివిస్తాం ప్రభా. లంచగొట్టుడు ఏంటి? లేదు మున్సిపాలిటీలో చెత్తెత్తుకున్నాడా దేవుడు ఏమన్నా? నువ్వు చెప్తే తీసేయడానికి డబ్బులు ఇస్తే నువ్వు అలా అంటుంటే, అలా నలిగిపోతుంటే, అది యాక్షన్ చేసి ప్రార్థన చేసి గజగజ వణుకుతుంటాక ఆయనటి ఏమేస్తున్నాడు? భయము. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు, మీకు అపాయము కలిగినప్పుడు, మీకు నష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. హా 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 అని నవ్వుతాడట. అని నవ్వుతాడు. అపహాస్యము చేసేదను. ఎప్పుడు? ముందంతా వదిలేశారు, యుగాలు తరతరాలు, కొన్ని చట్టాలు పుట్టిన ఇప్పుడు దిగుతారట. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురు, నేను ప్రత్యుత్తరం ఇయ్యను, పోరా కొండిగా అంటాను. ఎప్పుడట? ప్రాణం మీదకి వచ్చినప్పుడు చట్టాలు కనబడతాయట. అప్పుడు వెతుకుతారు, ఎక్కడ 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 ఏం చేయాలి. నేను కనపడను. వాడ తయారవుతున్నంతసేపు పిలుస్తున్నాడు, రారా నాయన, రండ్రా బాబు, రండ్రా బాబు అంటే హా 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 హా. అపహాస్యం చేశారు నోవహుని, ఎగతాళి చేశారు. వాడంట జలప్రలయం అంట వస్తాదంట, కొట్టుకుపోతామంట, ఈ వాడలో వీడు వెళ్ళిపోయి బతికేస్తాడంట. చూడండి రా వీడు అనగానే హా 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 నవ్వారు. ఏమైంది? రానే వచ్చింది. దేవుడు తలుపు బిగించాడు. ఓడలోకి అన్నీ వెళ్ళిపోయాయి. ఏవి? మూగజీవులు వెళ్ళిపోయాయి. నోరున్నోడు, జ్ఞానవంతుడు, దేవుని కుమారుడుగా పేరున్నోడు, దేవుని కుటుంబంగా పిలవాలనుకోండి మాత్రం దుర్మార్గంతో ఉండిపోయారు. అటువంటి మూర్ఖత్వంతో ఈరోజు ఉన్నారండి క్రైస్తవులు. బాబా అది కరెక్ట్ కాదు, ఇది బైబిల్లో కరెక్ట్ అని నేను చెబుతానంటే ఊరుకోండి, అంతా ఒకటే. అంతా ఒకటేనండి. ఏదైతే రేటండి ప్రార్థన చేసుకుంటాం. ఆదివారం వెళ్ళి వచ్చేస్తాం. తప్పండి. ఏమన్నాడు? భయం మీ మీద తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు, మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసినాను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. ముందు లేని శ్రద్ధ ఇప్పుడు వస్తుంది. శ్రద్ధగా నన్ను వెతుకుదురు కానీ నేను వారికి కనబడుకుందును. 29 దేవుని జ్ఞానం వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట వారికి ఇష్టము లేకపోయాను. నా ఆలోచన వినలేకపోయిరి, నేను చెప్పిన బైబిల్లో గర్దింపును విన్న కేవలం తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు.
తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచన అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. అయితే 33వ వచనం, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. నా ఉపదేశము, నువ్వు కల్పించుకున్న ఉపదేశము ఉంది, నీ నష్టాన్ని కలిగి చేస్తే దేవుడు కలిగించిన ఉపదేశము నెమ్మదిని కలుగు చేస్తుంది. దేవుడు నీకు కలుగు చేసి ఇచ్చిన ఉపదేశము నీకు నెమ్మది కలుగు చేస్తుంది, జీవమును దయచేస్తుంది, పరలోకమును ప్రాప్తి చేస్తుంది. నీవు నీ స్వసిద్ధమైనటువంటి పారంపర్య ఆచారాలతో కూడిన బైలాలు పాటించడం వల్ల నాశనమైపోతావురా బిడ్డ అన్నాడు. ఎక్కసమైపోయే వరకట తమ ఆలోచనలు ఇచ్చేద్దాం, వచ్చేద్దాం, ఈ సిస్టమ్ పెడదాం, సంఘంలో ఆ సిస్టమ్ పెడదాం, ఇలా పెడదాం, అలా పెడదాం, ఇలా పెడదాం. దేవుని ఆలోచన నీకు వద్దా? దేవుడు ఒక సంఘాన్ని కట్టాడు కదా, దానికి ఒక పరిపాలన సిస్టమ్ పెట్టాడు కదా, అది దీని యొక్క గ్రంథంలో కొత్త నిబంధనలు చూపించాడు కదా, దాన్ని తిమోతి మాట్లాడాడు కదా, తీతు మాట్లాడాడు కదా. అవన్నీ ఎవరితో బైబిల్లో ఉన్నవాళ్ళు చేయలేవండి. అది నోరు మూసుకోరా. బైబిల్లో ఉన్నది చేస్తేనే దేవుని సంఘం, క్రీస్తు సంఘం. ఆయన ఆజ్ఞకు లోబడకుండా నువ్వేమేమి చేస్తావు? దిక్కుమాలిన పనులు. నువ్వు పెద్దలు ఎలా ఉండాలో తెలీదు, పదవిలో పాలిస్తున్నటువంటి వాడు ఏ విధంగా క్యారెక్టర్ కలిగి ఉండాలో తెలియదు, వారికి ఏమేమి గుణాలు కలిగి ఉండాలో నువ్వు చదవు, నువ్వు చేస్తావు. అది జీవం గల దేవుని సంఘమా? నన్ను నమ్మమంటావా? బైబిల్ దగ్గరికి యాక్సెప్ట్ చేయమంటావా? నువ్వు ప్రార్థన చేస్తే వినేయమంటావా? దేవుణ్ణి ఆయనకి చెప్పుంటే చెప్పు తీసుకుని కొట్టేస్తాడు. నా ఉపదేశం మీకు అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, నేను చూసుకుంటాను వాడికి. నాకు వైరస్ వస్తుందన్న భయము లేక నెమ్మదిగా ఉండును. వాక్యంలో అంత పవర్ ఉందా? దేవుని చట్టంలో అంత పవర్ ఉందా? అవునండి. నమ్మరండి బాబు, మా తండ్రిని నమ్మరండి. నేను నమ్ముతున్నానండి. అందుకని ఎవరిని ఖాతరు చేయనండి. ఒక బంధువా, ఒక ఆవిడ అంటుంది, ఆయన బతుకున్నప్పుడు అందరి దగ్గరికి వెళ్ళాడు గనక చనిపోయినప్పుడు అంతమంది వచ్చారు. అలాంటి వాళ్ళు ఎందుకు చెప్పు? బ్రతుకున్నప్పుడు అందరిళ్ళకి వెళ్ళాడు. వాడు తృణీకరించినా, వాళ్ళు అసహించుకున్నా, వాడు చిన్న చూపు చూసినా ఇతను వెళ్ళాడు గనక ఆయన చనిపోయినప్పుడు అందరూ వచ్చారు. నీకు మాట చెప్పనా? ధనవంతుడు చనిపోయినప్పుడు అందరూ వచ్చారు చెప్పు నాన్న. కన్నా, బుజ్జి కన్నా, చిట్టి కన్నా చెప్పు నాన్న. నువ్వు నీకే. ధనవంతుడు చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు? ఊరంతా వచ్చేసారు. కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? తీరిపోయిందా? ధనవంతుడు చనిపోయి ఆయన యాతనకరమైన ప్రదేశంలోకి పోయాను. పాతాళములో ఉన్నటువంటి యాతన భయంకరమైన ప్రదేశానికి వెళ్ళిపోయాడట. లాజరు ఉండను ముష్టోడు, ఆయన చనిపోయాడు. చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు రాలే, మున్సిపాలిటీ వాళ్ళుగా తీసేశారు శవాన్ని. కుళ్ళిపోయింది అప్పటికే. పురుగులు, కురుపులు, కుక్కలు. ఎప్పుడు చచ్చిపోయాడు? రాత్రి చచ్చిపోయాడు. నాకి 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 వదిలే ఆ పెంట కుప్ప మీద చెత్తలో పడిపోయాడు. ఎవరు పట్టుకెళ్ళారు?
మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బండి మీద ఈడ్చుకొని పోయి ఉంటారు. ఎవరిని? లాజరు మృతదేహాన్ని. మరి ఆత్మని దేవదూతలు వచ్చి పట్టుకెళ్ళే శబాష్. అందుకని లోకనీతి దేవుని నీతికి సమానం కాదురా. మనుషులు నీకు పొగిడినప్పుడు నీకు శ్రమ, మనుషులు నీకు పొగిడితే శ్రమ. అందరూ వస్తే పరలోకం వెళ్ళిపోయావని లెక్క. నీకు అందరూ వచ్చారంటే నువ్వు మనుషులు ఘనత పొందుకున్నావు కనుక నరకానికి పోతావని లెక్క. ఘనహీనుడు లాజరు చనిపోయాడు. ఘనహీనుడు లాజరు చనిపోతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి శవాన్ని తీసుకొచ్చి కప్పేస్తే దేవదూతలు ఘనంగా పట్టుకెళ్ళాయి. ఇది ఎవరు చూశారు? లాజరు చూశారు. తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టే? పరదేశులో ఉన్న అబ్రహాము రొమ్మును కూర్చోబెట్టే. పితృడైన అబ్రహాము రొమ్మును కూర్చొని ఉన్నాడు. మరి ఈయన అంటున్నాడు. దూరం నుంచి వచ్చాడట. లాజరు, ఓ లాజరు, అబ్బో ఒక్క చిటికి లేరు, తొక్క చొక్క అర్హత లేదు కానీ అడుగుతున్నాను. నువ్వు బతికున్నంతకాలం, నా గుమ్మం ముందు అడుక్కున్నంతకాలం నీకు రొట్టె ముక్క వేయలేదు, నేను సంరక్షించలేదు, ఆయింటిమెంట్ ఇవ్వలేదు. ఒక చుక్క ఆ కురుపులతో ఉన్న చేతులు, ఆ భయంకరమైన మట్టితో ఉన్న చేతులు, కుక్కల పెంట, కుక్కల ఉచ్చ పెంటలో ఉన్నటువంటి ఆ చేతులు మట్టిలో ఊడికిపోతున్నటువంటి దశలో ఉన్నాడండి. ఆ చేతులతో ఒక చుక్క నీళ్ళు నా నాలిక మీద పోయేవా? ఓ రడుక్కు తిన్నోడా. బతుకున్నప్పుడు సెంట్ వేసుకున్నావు, రంగు వేసుకున్నావు, బంగారం వేసుకున్నావు. ఇప్పుడు అడుక్కు దీన స్థితిలో వెంట కుక్కల మీద కుక్కలతో నాకించుకున్నాడు. చేతితో బొట్టన వేలు ముంచితే ఆ నీటి చుక్కని నోట్లో పెట్టుకుంటావా? ఎంత దాగి ఎంత దిగజారిపోయావు. ఈ లోకంలో హెచ్చించుకున్నావు, పాతాళంలో తగ్గించుకుంటున్నావు కదరా. మీకు తెలియదరా వాక్యం. చిన్నపిల్లలు వయసులో పెద్దగా పెరిగిపోయారు కానీ మీకేం తెలియదు. దేవుని ఆలోచన ఏంటో తెలీదు, దేవుని మనసు ఏంటో తెలీదు. మనుషులు ముఖస్థుతి చేస్తారు. నువ్వు చచ్చిపోయినప్పుడు జనాలు వస్తారు. ఎందుకు వస్తారు తెలిసిన? రాకపోతే బాగోదని. రాకపోతే బాగోదు, పప్పు ఇచ్చావు, సారు ఇచ్చావు, కరివేపాకు రబ్బలు ఇచ్చావు గనక ఓహో ఆవిడ మనకు సహాయం చేసింది గనక వస్తారు. లేదా ఇంటి ఎదురు ఎవరో నలుగురు నోట్లో ఊసేస్తారు కనుక వస్తారు. అది కాదు. ఎలా రావాలి తెలిసిన? నువ్వు దేవుని జ్ఞానాన్ని వారికి అందిస్తే, దేవుని వాక్యాన్ని, సత్యాన్ని వారికి అందిస్తే వాక్యాన్ని బట్టి రావాలి నీ దగ్గరికి. చనిపోయారా? అయ్యో నా ఇంట్లో వ్యక్తి చనిపోయినట్టు ఫీల్ అవ్వాలి ఒక్కొక్కలో. అది నేను చనిపోనివ్వండి, దేని బట్టి వస్తుంది తెలిసిన? బంధువులు వాళ్ళు వస్తే ఎంత, రాకపోతే అంత, నేను ఖాతరు చేయను. నన్ను ప్రేమించేవాళ్ళు అంటే దేవుని వాక్యం ప్రేమించేవాళ్ళే నన్ను ప్రేమించేవాళ్ళు. అందుకని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసారండి పాపం చూడటానికి. ఎవరు? యేసుక్రీస్తు తల్లి, సహోదరులు. వెంటనే శిష్యులు తొందరపడిపోయి, గాబరపడిపోయి, లేకండి యేసుక్రీస్తు వారి తల్లి వచ్చేసింది, సెలబ్రిటీ తల్లి వచ్చేసింది, తమ్ముళ్ళు వచ్చేసారు, లేకండి అంటే ఎందుకు మీరు కంగారు అవుతున్నారు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నాతో పాటు సేవ చేస్తున్న మీరే నా తల్లి, సహోదరులు అన్నాడు. అంతే. అర్థమైందా ఆయన తీరేంటో? సమాధి దగ్గరికి ఎంతోమంది జనం ఉంచేది గొప్ప అనుకోకు, పోతావు నువ్వు. మనుషులు నిన్ను పొగిడారా, కొనియాడారా, అయిపోయావన్నమాట. దేవుని నీతి, దేవుని చట్టం. అదే చెప్పాను కదా మీకు, చట్టాలు కూడా తెలియదురా బాబు అని. లోక
అవసరాలు తీర్చావు కనుక నీ దగ్గర రాకూడదు. ఆత్మకి ఎంతో బతికున్న కాలములో ఆత్మకి ఎంతో ఆహారాన్ని ఇచ్చావు. ఆత్మని బలపరిచిన వాళ్ళు చనిపోతే వస్తారు చూసారా, వాళ్ళు నిజమైన వాళ్ళు. మీరు లోకాన్ని భయపడి వచ్చేవాళ్ళు, వీళ్ళు లోకాన్ని తెలిసి వచ్చేవాళ్ళు, వెళ్ళకపోతే బాగోదని. అందుకని కొందరు చనిపోతే నేను వెళ్ళను, వాళ్ళంత దగ్గర వెళ్ళాను. ఎందుకు తెలిసిన వేస్ట్. అక్కడ దేవుడు చూస్తున్నాడు, దేనికి వెళ్ళావురా నువ్వు, పని పాటు లేదు నీకు. విన్నా వాక్యం, ఏకి వెళ్ళావు? ప్రభా నేను వెళ్ళకపోతే నేను చచ్చిపోతాడు రాడు. ఒరే చచ్చిపోయింది నా దగ్గరికి వచ్చేస్తాను, శవం ఏ కుక్కలు తింటే నీకెందుకు? ఆయనను మృతులు బాధ పెట్టుకుంటారు, వాళ్ళు వదలరు. బంధువులు ఎవడొకడు తీసేస్తారు శవాన్ని. నువ్వు ఆ భయం నీకు లేదు. చచ్చిన శవానికి లారీ కట్టి పెద్ద పువ్వులు పెట్టి రామానాయుడిని తీసుకెళ్ళినట్టు, దాసనారాయణ తీసుకెళ్ళినట్లు, శ్రీదేవిని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళ ప్రభా అని అంటావా? చచ్చిపోయి నీకెందుకు రా ఆలోచన? అది 2 రోజులు కుళ్ళిపోద్ది, కాలిపోతే బూడిదైపోద్ది. దానికి ఎందుకు నీకు బిల్డప్? చాలామంది అంతేనండి. సంఘానికి ఎందుకు వస్తారు? సంఘంలో కప్పడానికి స్థలం ఉందంటే సంఘాలకు వస్తారట. అయ్యో దౌర్భాగ్యులారా. సంఘానికి సమాధి స్థలం ఉంటే వాక్యం కోసం రాదు. సమాధికి స్థలం ఉందా? అయితే సంఘానికి వెళ్తాం. అంటే నీ ఆత్మ మీద ఆలోచన లేదు. చనిపోయిన తర్వాత వదిలిపెట్టే డొక్కు కోసం నీ ఆలోచన ఉంది. ఒక సబ్బు తీస్తావు, డొక్కు పారేస్తావు. పేస్ట్ తీస్తావు, డొక్కు పారేస్తావు. ఆయింట్మెంట్ తీస్తావు, డొక్కు పారేస్తావు. పౌడర్ వాడేస్తావు, డొక్కు పారేస్తావు. ఆ డొక్కు పడేయవలసిన డొక్కు కోసం ఎందుకు అంత ఆలోచన? యుగ సంబంధమైన దోత నీ మనోనేతములకు గుడ్డితనం కలుగు చేసిందండి. గుడ్డితనం కలుగు చేసింది. తిమోతి రాసిన మొదటి పత్రిక 4:12. తిమోతి రాసిన మొదటి పత్రిక 4:12. అందువలన క్రైస్తవులమైన మనమంతా ఎప్పటికైనా ఆత్మస్వరూపి అయినటువంటి ఆత్మ ఏంటో, భ్రమపరచు ఆత్మ ఏంటో తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. చదవండి. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికులు. తిమోతి గారితో పౌలు గారు రాస్తూ తిమోతికి ఫస్ట్ లెటర్లో రాస్తున్నాడండి. ఏమని రాస్తున్నాడు? ఎంత గొప్ప హెచ్చరిక చేస్తున్నాడు చూడండి. అయితే కడవరి దినముల్లో అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును. ఏ ఆత్మది? అవి ప్రకటన చెప్పాను, ప్రకటన 16-14. అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే అని చెప్పి చూసారా? ఆత్మలే ఇవి. అబద్ధికుల వేషధారణ వలన. అబద్ధం చెప్పేవాడు సత్యముడు కాదు వచ్చేవాడు. అబద్ధికుడు మీకు వస్తాడు వేషం వేసుకొని. ఏం చేస్తారట? చదవండి. అబద్ధికుల వేషధారణను మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుతారని ఆత్మ తేటగా చెబుతున్నాడు. వాక్యాన్ని ఏ విధంగా భిన్నంగా చేసినది దేవుని బోధ అవ్వదు, దెయ్యం బోధ అయిపోతుంది. గుర్తించండి. దెయ్యం బోధ అంటే ఇంకోటేదో గ్రంథం, ఇంకో గ్రంథాలు, ఇంకో మత గ్రంథాలు అనుకోకండి సుమా. వాక్యాన్ని, సత్యాన్ని భిన్నంగా ఎప్పుడైతే ప్రకటిస్తావో అది దెయ్యం చేసింది కనుక దెయ్యం బోధ అయిపోతుంది. అది సువార్తే, అది వాక్యమే. అందుకనే భిన్నమైన సువార్త, అబద్ధ బోధ, దొంగ బోధ అన్నాడంతే. దేవుని చట్టాన్ని, దేవుని వాక్యాన్ని ఏమీ చేయలేక, బంధించలేక భిన్నముగా మార్చేసింది అపవాది. అది మీకు ఆలోచన రావాలి ఇప్పుడు. ఏమన్నాడు? దెయ్యములు బోధించి లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల వదులని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. 1 యోహాను 4:6. 1 యోహాను పత్రిక మొదటి పత్రిక 4:6. నేర్చుకోండి, మీకు ఎవరిలా చెప్పరు.
మనము దేవుని సంబంధులు అంటే ఆయన చట్టానుసారంగా వాక్యానుసారంగా నడుచుకునే సంబంధులము. దేవుని ఎరిగిన వాడు దేవుని మాట. అది నువ్వు వాక్యం వినకుండా విశ్వాసిని భక్తి 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 ప్రార్థన ఉపవాసం అంటున్నావంటే నువ్వు ఎవడో తెలిసినా భ్రమపరచు ఆత్మ నిన్ను పీడించేస్తుంది. దెయ్యముల బోధలో చిక్కుకున్నావు, నీకేం రాదన్నమాట. చాలామంది వాక్యం రాదు, ప్రైజ్ భక్తితో గడిపేస్తుంటారు. వాళ్ళ దెయ్యం భక్తి అది. బైబిల్ ఏం తెలియదు సార్, భక్తి మాత్రం బోర్డు ఉంది. మూసుకో నోరు. నీకు భక్తి ఎలాగ వస్తుంది? నీకు విశ్వాసం ఎలా వస్తుంది? దేవుని మాటల వలన వస్తుంది. దేవుని మాటలే తెలియకుండా ఎందుకు వచ్చింది? మా అయ్యగారు చెప్తే వచ్చిందంటే అయితే విశ్వాస భ్రష్టుడు రా నువ్వు. విశ్వాస భ్రష్టుడివి నువ్వు. కొరింథీయులకు రెండో పత్రిక 4:4. కొరింథీయులకు రెండో పత్రిక 4:4. దేవుని స్వరూపైన క్రీస్తు సువార్తని కనపరచు ఆ సువార్త ప్రకాశం మీ మీద ఒరిజినాలిటీ రాకుండా, సత్యం రాకుండా, నిజాన్ని చూపించకుండా ఈ యుగ సంబంధమైన దోవత మీ మనోనేత్రములు కానీ మీ మనసులకి గుడితనం కలిగించేసింది. పాత నిబంధన అంటే ఏంటో తెలియదు, కొత్త నిబంధన అంటే ఏంటో తెలియదు, ఏటి పాటించాలో తెలియదు, ఏ పండగలు చేయాలో తెలియదు, ఏ కార్యక్రమాలు చేయలేదో తెలియదు, ఏది చేయాలో తెలియదు. అన్ని సంఘాల్లో తోసేస్తావు, ఏది తెలియక అన్ని కలగూర గంపలాగా. ఏది చేస్తే శాపగ్రస్తులో తెలియదు, ఏది చేస్తే నీకు పుణ్యమో తెలియదు, ఏది చేస్తే మేలో తెలియదు, ఏది చేస్తే కీడో తెలియదు నీకు. ఏదైనా దేవుడే చెప్పాడు కదండి. దేవుని సింహాసనానికి ధీటైన తన సింహాసనాన్ని స్థిరపరచుకున్నాడండి అపవాది. ఏ విషయంలో కూడా తండ్రిని తీసుకోకుండా తయారయ్యాడండి. సమానమైనటువంటి సైన్యములుగా దాచుకున్నాడు ఈయన కూడా, అపవాది కూడా. చూసారా మీరు ఇచ్చినటువంటి ధైర్యం వల్ల సమానమైన సైన్య సమూహాలు అపవాది కూడా సిద్ధం చేసుకున్నాడు. భూమి మీద దేవుని ప్రజలను తన ప్రజలుగా మార్చుకున్నాడు. దేవుని సైన్యం చూద్దామండి. దేవుని సైన్యం ఏంటో చూద్దాం. ఒకటి, లోకానికి రక్షించడానికి వచ్చినటువంటి మొదట నాథుడు యేసుక్రీస్తు. తర్వాత యేసుక్రీస్తు ద్వారా సంరక్షించడానికి, దేవుని పిల్లలను సంరక్షించడానికి వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తర్వాత ప్రధానులు, అధికారులు, 4 కోటానుకోట్ల దేవదూతలు. ఎఫెసీయులకు రాసిన యోహాను సువార్త చదవండి, 14-16 తీయండి అమ్మా, చూద్దురుగానే ఏముందో. యోహాను సువార్త 14-16. నేను తండ్రిని వేడుకొందును. ఫస్ట్ నేను వచ్చాను, నా తర్వాత ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు వస్తాడు, మీకు అనుగ్రహిస్తాడు. సత్యస్వరూపైన ఆత్మ మీకు అనుగ్రహిస్తాడు. ఆయన చాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు, మెల్లిగా చదువమ్మ. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ఎవరిని ఏర్పాటు చేశారట? ప్రధానులను, అధికారులను,
సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానమును దేవుడు ఏం సహాయం చేసుకున్నాడు? దేవుని సైన్యం అంటే ఏంటి? ఒకటి యేసుక్రీస్తు రక్షకుడు, లోకాన్ని కలుగుచేయడం, రక్షణ కలుగుచేయడానికి వచ్చిన రక్షకుడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత ఎవరు? ప్రధానులు, అధికారులు, కోటాను కోట్ల దేవదూతలు. ప్రకటన 5వ అధ్యాయం 11వ వచనం చూడండి, క్లియర్గా ఉంటుంది. ప్రకటన 5వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును దీవులను ఏది ఆవరించి ఉన్న? పెద్దలను ఆవరించి ఉన్న దూతలున్నాయట. దేవుని సైన్యం. మరి దీని సైన్యం ఏంటో చూద్దాం. అపవాది సైన్యం. దేవుని సైన్యంలో ఎవరున్నారు? దూతలు ఉన్నారు, లోకనాథులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు. చూసారా? దానికి రెఫరెన్స్ అన్నీ ఇచ్చాను మీకు. యోహాను 14, 16, ఎఫ్ఎస్సి 3, 8, ప్రకటన 5, 11. ఇప్పుడు అపవాది సేమ్ టు సేమ్ దేవుళ్ళగా ఎలా భ్రమపరిచే ఆత్మ మీ మనోనేతలను గుడితనం చేసిన చూడండి. ఆడలాంటి సింహాసనం వేసుకున్నాడు చూడండి ఒకసారి అపవాది సైన్యం కోసం. ఒకటి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. క్లియర్గా ఈడి సైన్యం ఎలా రెడీ చేసుకోవడం చూడండి. దేవుడు ఏ విధంగా రెడీ చేసుకున్నాడో సైన్యాన్ని మన కొరకు, నిబంధన తప్పించి, ధర్మాన్ని తప్పించి, దేవుని ధర్మాన్ని తెప్పించి, దేవుని చట్టాన్ని తెప్పించి, వాక్యాన్ని మరి నశింపచేయడానికి అవకాశం లేక తారుమారు చేయడానికి వాడెన్ని ఆయుధాలు పెట్టుకున్నాడు చూడండి. ఏలయనగా మనం పోరాడునది ఈ లోకమందున్న శరీరతో మనుషులతో కాదు, మనుషుల్లోని దూరి ఆడిస్తున్న దురాత్మల సమూహం ఉంది. మొన్నెవరు దిశాని నలుగురు రేప్ చేశారంటే వాళ్ళు కాదు, వాళ్ళ దూరి ఆడించిన దురాత్మ పని అది. కసర్పు మరి అంతమందిని చంపాడంటే వాడి తప్పు కాదు, వాళ్ళ దూరిన దురాత్మది. శ్రీలంకలో బాంబు పేలుడు చేశారంటే వాడిది కాదు, వాళ్ళ దూరిన దురాత్మది. 8 నెలల పిల్లని పాడు చేశారంటే వాడిది కాదు తప్పు, వాళ్ళ దూరిన దురాత్మది. ఆడి సైన్యం. దేవుని సైన్యం ఎలా ఉందో వీడి సైన్యం కూడా ఎలా చూడండి. చదవండి అమ్మా. మనము పోరాడునది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలంలో ఉన్నాయట వీడి సైన్యం. ఆయనకి దేవదూతల సైన్యం అయితే వీడికే ఉన్నాయి దెయ్యపు సైన్యాలు ఇవి. వీడికున్న లోకనాథులు, ప్రధానులు, అధికారులు, ఆకాశమైన దురాత్మలు ఎవరో ఇవన్నీ కూడా దెయ్యపు సైన్యములట. దేవుడు సైన్యాలు ఏర్పాటు చేసుకుంటే అపవాది కూడా వీడొక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని దాని వివరాలు రాశాడు చూడండి. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో. చదవమ్మా. దురాత్మల సమూహమును లెక్కలేనన్ని పోరాడుచున్నాము. అమ్మో, విపరీతం. సమూహములనంటే ఎన్ని? సైన్యం, సేన, బెటాలియన్. అలా ధరించుకొని ఏమంటాడు తెలుసా? మన హృదయాల్లో దూరిపోయి పరలోకం వెళ్ళవలసిన మనము, నిత్య జీవంలోకి వెళ్ళవలసిన మనము నిజమే అనుకొని నమ్ముకొని ఎంత మోసపోతున్నాం తెలిసిన. సంఘాలుగా, బ్రాంచ్లుగా, అనేక రకాలుగా ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు ఉండడం వెళ్ళిపోతున్నారేమో మీరు. దేవుడు లేడండి అక్కడ. దెయ్యము తన పాలన చేస్తుంది, తన సైన్యాలతో ఆక్రమించుకుంది. గొర్రెల చర్మాలు కప్పుకున్నటువంటి క్రూరమైన తోడేళ్ళు, కడవరి దినములు అబద్ధికులు,
వేషధారణ వల్ల, మోసపరుచు ఆత్మల వల్ల, దెయ్యముల బాధ వల్ల, సూచక్రియలు చేస్తూ అని చెప్పాను కదా ఇప్పుడు. మీ మధ్యకు వచ్చేస్తాడు, మీరు నమ్మకండి, త్వరపడకండి, మోసపోకండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయము 4 చూడండి. అలా అపవాది సైన్యముగా తయారయ్యి దేవుని పిల్లల్ని ఎలా మోసపరుస్తుందో. ఈరోజు వాక్యం బంధింపబడలేదు కానీ మనల్ని ఎలా తప్పుదో పట్టించింది చూడండి. మనల్ని మోసం చేసింది, మనల్ని బంధించేసింది. తన ఉచ్చుల్లో, తన ఊళ్ళలో, తన తంత్రములతో, తన చమత్కారముతో ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడనో దాని అంతటిని ఎదిరించచ్చు తను పైగా హెచ్చించుకుంటూ తానే దేవుణ్ణని కనపరుచుకుంటున్నాడట. నేనే దేవుణ్ణి. బైబిల్లో మాటలన్నీ తప్పించేసి అబద్ధ బోధలు చేసి అబద్ధంగా ప్రవర్తించి దేవుణ్ణి అని చెప్పు. నేనే దేవుణ్ణి. నువ్వేది పూజిస్తున్నావో, ఏది సేవిస్తున్నావో, ఏది ఆరాధిస్తున్నావో, ఇంతవరకు ఎవరికి సేవ చేసావో తెలిసిన నువ్వు దెయ్యానికి సేవ చేసావు. దేవుని సైన్యంలో ఉన్నావు. అర్థమైంది నీకు ఇప్పుడు? ఏది దేవుడు అనబడునో, ఏది పూజించావో దాని అంతటిని ఎదిరించేసింది ఎప్పుడో. దేవుని ఆలయంలో కూర్చుండిపోయింది కనుక ఎవడును మిమ్మును మోసము చేయకుండా చూచుకొనుడి. మేము మోసపోతామండి, మరి బాధపడతాడు కదా అంటే పడు. ఇప్పుడు చాలదా మోసపోయింది? ఇప్పుడు చాలదా నిత్య జీవనం తొలగిపోయింది? ఇప్పుడు మనోనేత్రం వెలుగొచ్చిందా? ఇప్పుడు ముసుగు తీసివేయబడిందా? తీసివేయబడుతుంది. నేనే క్రీస్తుని మోసం చేస్తారట. మత్తయి 24:25 చూడండి ఎలాగుందో. ఏది దేవుడు అనబడునో దాన్ని కనపరుచుకుంటుంది. నేను దేవుడని కనపరుచుకుంటుంది. మత్తయి 24:5. అనేకలు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి మోసపరుచుదురు, మీరు నమ్మేస్తారు. అదే దెయ్యపు లక్షణం. నేనే